నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా టీమిండియా ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి మూడోసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ విజయం గత కొన్నేళ్లుగా టీమిండియా సాధిస్తోన్న వరుస విజయాలు, ద్వైపాక్షిక సిరీస్లు, ఐసీసీ ట్రోఫీలకు కొనసాగింపుగా నిలిచింది. ఈ విజయాల పరంపరలో కీలక పాత్ర పోషిస్తోన్న ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో ఇస్తారు అనడంలో సందేహమే లేదు. 2024 టీ20 ప్రపంచ కప్లోనూ బుమ్రా ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. 2024 ప్రపంచ కప్లో ఫైనల్లో ఇతడి స్పెల్ అందరికీ గుర్తుంటుంది. ఆ టోర్నమెంట్ అంతటా టీమిండియా విజయాల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఇక 2026 ప్రపంచ కప్లోనూ తన బౌలింగ్ పరాక్రమాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. టీమిండియా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ ఈ టోర్నమెంట్ ఆసాంతం బౌలింగ్ విభాగంపై కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే బుమ్రా ఒక్కడే బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ఒంటరి పోరాటం చేసి ప్రతిదీ బ్యాట్స్మెన్లను గజగజ వణికించాడు. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్ల్లో తన విశ్వరూపం చూపడంతోనే టీమిండియా భారీ విజయాలతో దూసుకుపోగలిగింది. ఫైనల్లో బుమ్రా ఏకంగా 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను టీమిండియా సునాయాసంగా గెలిచేలా చేశాడు. దీంతో టీమిండియాలో బుమ్రా ఉంటే ఐసీసీ ట్రోఫీలు టీమిండియావే అనే నమ్మకం అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది. ఇక ఈ అద్భుత ప్రదర్శనలపై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్లోనే బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనటంలో ఎలాంటి సందేహమూ లేదని అన్నాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అతన్ని మించిన బౌలర్ ఎవరూ లేరని అన్నాడు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని తట్టుకొని ముందుకు సాగే సత్తా కేవలం బుమ్రాకు మాత్రమే ఉందని డివిలియర్స్ అభినందించాడు. తీవ్ర ఒత్తిడిని సైతం అధిగమిస్తూ మెరుగైన ప్రదర్శన ఇవ్వటం బుమ్రా ప్రత్యేకత అని వ్యాఖ్యానించాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్లో భారత్ను విజేతగా నిలపటంలో బుమ్రా పాత్ర చాలా కీలకమని డివిలియర్స్ ఉద్ఘాటించాడు. అంతేకాకుండా రానున్న ఐపీఎల్ సీజన్లలో కూడా బుమ్రా తనదైన శైలిలో చెలరేగిపోవటం ఖాయమని డివిలియర్స్ జోస్యం చెప్పాడు. బుమ్రా టీమిండియాలో ఉన్నంతకాలం ఐసీసీ ట్రోఫీలకు టీమిండియాకు కొదవే ఉండదని ఏబీ డివిలియర్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.